సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సార్, నాకు కేఏ పాల్ గారి మీద ఒక క్వశ్చన్ ఉంది సార్. ఇది మీరు ఒక రాజకీయ అధికార ప్రతినిధిగా కాకుండా ఒక సైకాలజిస్ట్గా ఎంతో మంది మనుషులు చదివిన వాళ్ళుగా చెప్పండి ఇది. ఎందుకంటే కేఏ పాల్ మనస్తత్వం కూడా చాలా వింతగా ఉంటుంది అనమాట. ఎప్పుడు సెన్సేషన్ చేయాలనుకుంటాడు, పేపర్లో ఉండాలనుకుంటాడు, న్యూస్లో రావాలనుకుంటాడు. ఎందుకంటే గతం ఎంతో ఘనకీర్తి తెలుగుడా అన్నట్టు కేఏ పాల్ గారు గతం చూసుకుంటే మాత్రం మనం డిఫరెంట్ డిఫరెంట్ ఇంటర్వ్యూస్ లో కూడా చూసాం, చాలా గొప్పగా ఉన్నట్టుంది. ఎందుకంటే చంద్రబాబు గారు ఆయన అపాయింట్మెంట్ కోరి వెళ్ళారంటారు, అలాగే కేసీఆర్ గారు వెళ్ళారంటారు, రాజశేఖర రెడ్డి గారు వెళ్ళారంటారు. అలా ఎంతో మందికి ఆయన చాలా మందికి అపాయింట్మెంట్ తీసుకుని మరి ఆయన వెళ్ళి కలిసేవాళ్ళు. అప్పట్లో అంత ఇన్ఫ్లుయెన్స్ ఉండేది అంటారు. కానీ రాను రాను ఆయన పెద్ద కామెడీ స్టార్లో అయిపోయాడు. మళ్ళీ కామెడీ స్టార్ అంటే మన మీద కేసు కూడా వేస్తూనే ఉండండి. బట్ ఏంటంటే జనాలు మాత్రం ఆయన చాలా లైట్ గా తీసుకుంటా ఉన్నారనమాట. ఆయన 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 పద్ధతులు చూసుకుంటున్నా సరే అర్థం కావట్లేదు అనమాట. ఒకప్పుడు ఒక స్టాండ్ ఉంటుంది, మళ్ళీ ఇంకో స్టాండ్ ఉంటుంది. పోయినసారి మనం చూసుకుంటే చాలా క్లియర్ గా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన చాలా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు, అలాంటి వాళ్ళు రాష్ట్రానికి రాకూడదు, అలాంటి వాళ్ళు ముఖ్యమంత్రి అయితే మనకి రాష్ట్రం బాగుపడదు అన్నది చాలా క్లియర్ స్టాండ్ లో ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక్కసారి ఆయన స్టాండ్ మారిపోయింది. ఇప్పుడు ఏంటో జగన్మోహన్ రెడ్డి కూడా చాలా మంచి పరిపాలన చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి బాగున్నాడు, జగన్మోహన్ రెడ్డికి ఈ జగ జనసేన టీడీపీ కన్నా జగన్మోహన్ రెడ్డి బెటర్ అని చెప్పి రకరకాల కామెంట్లు కూడా చేస్తా ఉన్నారు. అది కాక ఇన్నాళ్ళు ఆయన అపాయింట్మెంట్ కోసం అందరూ వెయిట్ చేస్తే ఈ రోజు ఆయన జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇంటి ఇంటి ముందెళ్ళి కాపలా కూర్చున్నాడు అనమాట. ఆయన పాపం ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు పాపం, అది అన్ఫార్చునేట్ అనుకోండి. ఏంటి సార్ అసలు ఎలా చూడాలి కేఏ పాల్ లాంటి వాళ్ళని? ఎందుకంటే అసలు అంత స్థాయి ఉన్న వ్యక్తి ఎందుకు ఇలా పడిపోతా ఉంటారు చెప్పండి. సరే, ఒకసారి ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు ఒక సామెత ఉందండి. ఉహుం. ఇంత బతుకు బతికి అర్ధాంతరంగా ఎవరికి కనపడక ఎందుకో చనిపోతుంటారు. అలాగే బల్లి పలికి పలికి కుడితిలో పడ్డట్టు అనేది కూడా ఒక సామెత అండి. అంటే బల్లిని అంటే మనం శకునంగా భావిస్తుంటాం. అంటే ఇప్పుడు ఎవరు నమ్మరు, కానీ పాత కాలంలో బల్లి ఏ వైపు నుంచి కూసింది, దాని ఎలా ఉంది, దాన్ని బట్టి శకునం, బల్లి శకునం అంటుంటారు. బల్లి మీద పడితే ఎలా ఉంటది, ఇక కొంత తల మీద పడితే ఎలా ఉంటది, ఒంటి మీద ఇలా. అలాంటి అంటే బల్లికి అంత గౌరవము, లేదంటే బల్లిని చూసి అంత భయం అన్ని ఉన్నా కూడా అది ఎక్కడ చనిపోతుంది అంటే కుడితిలో పడిపోతుంది. అంటే కుడితి అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. నీళ్లు పెట్టే ఒక బాణలాగా ఉంటది. ఎక్కువగా పశువులకి వాటికి పెడుతుంటారు. కుడితి మేత, తౌడు అవన్నీ కలిపి కూడా అందులో పెడుతుంటారు. అందులో పడిపోతుంటది అనమాట. పడిపోతే అది పైకి లేవలేక చచ్చిపోతుంది. నీళ్ళల్లో తేలగలదు, ఈదగలదు. కానీ అది ఆ కుడితిలో బురద బురదగా కదా తౌడది కలిపి అది కాళ్ళతో కాలాక ఇరక్కపోయి చచ్చిపోతుందని సామెత. అలా కేఏ పాల్ గారు ఇంత బతుకు బతికి అక్కడ పోయి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూర్చున్నారు. బల్లిలాగా పలికి పలికి కుర్తిలో పడ్డారు. ఆయనలో అంటే మీరు ముందే అడిగారు సైకాలజీగా అని. అంటే మనం ఒక వ్యక్తిని నిందించకూడదు, అవహేళన చేయకూడదు, కానీ శాస్త్రీయంగా చెప్తానండి. ఇలాంటి వాళ్ళంతా మానసిక దుర్బలురుగానే చూస్తామండి. మతి అంటే పెద్ద మాటలు, మతి చెల్లించిన వాళ్ళు ఇలా అంటుంటారు రాజకీయాల్లో. మతి చెల్లించడం అంటే ఏం చేస్తామో విఘ్నత కోల్పోయి వ్యవహరించే వాళ్ళందరినీ కూడా మతి చెల్లించిన వ్యక్తులుగా అంటుంటాం. అలాగే ఎప్పుడు ఏం మాట్లాడుతో తెలియని వాళ్ళందరినీ కూడా మతి చెల్లించిన వాళ్ళ కింద చూస్తాం. తర్వాత పర్వర్షన్ అంటుంటామండి, విచలనమైన మనస్తత్వం. అంటే ఎక్కువగా అది సెక్సువల్ గా మాట్లాడుతుంటారు. వాడు పర్వర్టెడ్, వాడు అట్లా తిరుగుతుంటాడు. కానీ మానసిక పరిభాషలో పర్వర్షన్ అంటే బ్రేకులు తప్పిపోయిన బండి ఎలా పోతుందో తెలియకుండా, అంటే స్టీరింగ్ ఫెయిల్ అయ్యి బ్రేకులు ఫెయిల్ అయ్యి వదిలేస్తే ఆ డ్రైవర్ ఏమీ చేయలేడు, వాడు ఎట తిప్పినా కాదు. అలా ఆ మనసు విచలనం అయిపోతుంది. ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాదు, వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి సగం సగం పని చేస్తుంది, పని చేయకపోతుంది. అలా మానసిక స్థిరత్వం కోల్పోయి ఆలోచనలో వివేకం నశించిపోయి తిక్కగా వ్యవహరించే వాళ్ళు, మాట్లాడే వాళ్ళంతా పర్వర్షన్ గురయ్యారని అంటుంటాం. అంటే కేఏ పాల్ గారిని ఇప్పుడు మనం ఆ ఏమి అనుకోలేము. అతన్ని పట్టించుకోకుండా వదిలేస్తే మంచిది. అయితే మనకి సోషల్ మీడియా వచ్చిన తర్వాత సరదా కావాలని కదండి. పాత రోజుల్లో సినిమాల్లో ఒక హాస్య నటుడు ఉండేవాడు.
నాటకాలు ఇట్లయితే బఫూన్లు ఉండేవాళ్ళు. ఆ బఫూన్లు వచ్చి ఏదో నవ్వించాలని. ఇప్పుడు ఆయన నవ్వుల రాజు అయిపోయాడు. మన లాంటి వాళ్ళు ఎప్పుడన్నా స్ట్రెస్ వచ్చో, నాకు ఇప్పుడు స్ట్రెస్ రాదనుకో చెప్తాను, కొంత బాధగా ఉన్న వాళ్ళకి ఆ బఫూన్ కొంచెం చూసి నవ్వుకునేదానికి పొలిటికల్ బఫూన్ లాగా మారాడు. ఇప్పుడు ఆయన ఏదో కేసు వేస్తాడని మీరు అన్నట్టు వేస్తే వేసుకొని అండి. ఆ ఆ తెక్కలోని కేసులు దేశమంతా వేస్తాడు, ఆయన అందరి మీద వేస్తాడు. అసలు అతని గురించి పట్టించుకోకుండా వాళ్ళకి ఎవరన్నా భార్య పిల్లలు ఆయన పూర్తి చరిత్ర ఉంటే దయచేసి తీసుకెళ్లి ఒక మానసిక చికిత్సాలయంలో ఒక నెల 2 రోజులు పెట్టి మానసిక చికిత్స చేస్తే అతను సమాజానికి ఉపయోగపడతాడని. అతను మేధావి, విదేశాల్లో తిరిగాడు, చాలా అనుభవం అన్ని ఉంది. కానీ ఏం చేస్తామండి, బస్సు బాగుంది, బ్రేకులు పని చేయాల, స్టీరింగ్ పని చేయాల, బస్సును తోసేయలేం కదా, అవి రిపేర్ చేసుకోవాలి. అయితే టీవీ బాగుంది, ఏదో ఒక చిన్న పార్ట్ పోయింది, పార్ట్ మార్చుకోవాలి. ఈయనకి మెయిన్ పార్ట్ బ్రెయిన్ ఉంది కదా, అది కొంత అలా అవుతుందండి. చాలా మంది ఏమంటారు, మీరు చూడండి, కొంతమంది పెద్దోళ్ళు కూడా మన ఇళ్లలో ఉంటారు. నేను అప్పుడు అలా చేశాను, ఇలా చేశాను, ఆ రోజు ఎన్టీ రామారావు వస్తే నాకు దండం పెట్టాడు, ఆ కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి సెల్యూట్ చేశాడు, ఇప్పుడు ఎవరు నన్ను పట్టింది, ఇదేదో చెప్తుంటారు వాళ్ళకి తోచినవన్నీ. అలా ఆ స్థితికి వచ్చేసారు కేఏ పాల్ గారు. కేఏ పాల్ ఒక విచలనమైన మనస్కుడు, లేకపోతే మతి చెలించిన ఒక మేధావిగా మనం చూడాలి. ఆయనకి చికిత్స చేయడం మంచిది. కానీ ఇది ఎలా వస్తారు సార్? ఎందుకంటే ఒకప్పుడు కేఏ పాల్ గారు వైఎస్ఆర్ అపాయింట్మెంట్ అడిగితే వైఎస్ఆర్ గారికి అపాయింట్మెంట్ ఇవ్వాల. అందుకే వైఎస్ఆర్ కూడా పగబట్టి కేఏ పాల్ని ఎంత హ్యూమిలియేట్ చేయాలో అంత చేసి, ఎన్ని ఇబ్బందులు పెట్టాలో పెట్టి, పార్లల్ గా ఆయన అల్లుడు అనిల్ శాస్త్రి గారిని ఒక పోస్టర్ గా డెవలప్ చేశారని చెప్పి అంటారు. సో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం కేఏ పాల్ వెళ్తే జగన్మోహన్ రెడ్డి కూడా అపాయింట్మెంట్ రిజెక్ట్ చేశారు, ఇవ్వలేదు. అంటే ఆయన తండ్రికి చేసిన దానికి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ, పగ తెచ్చుకుంటున్నారు అనుకోవాలా, లేకపోతే ఎలా చూస్తారు సార్ దీన్ని? అంటే పాత సినిమాలు ఉంటాయండి, ఎక్కడ పోతే ఒకరు తల మీద గోటంతో కొడతారు, కర్ర తీసి, ఆ మతి చెల్లించిపోతుంది. మళ్ళీ ఏదో ఒక సందర్భంలో అదే విధంగా ఇంకెవరో కొడతారు, టంగా అప్పుడు బుర్ర బాగా. అంటే ఇది అది ఊరిక అది నిజం కాదనుకోండి. అలా ఆ రాజశేఖర రెడ్డి గారి వల్ల మతిపోయిన వ్యక్తి రాజశేఖర రెడ్డి కొడుకు దగ్గర పోయినా మతి తెచ్చుకుంటాడో నాకు అర్థం కాదు. అక్కడ ఎవరన్నా నిలబెట్టి కూర్చోబెట్టు పంపిస్తారో తెలియదు. కానీ ఆ కొంత తెక్క చేష్టలండి, అపరిపక్వమైన వ్యక్తి. కొంతమంది మీకు చెప్పడానికండి, చాలా మంది ఇది శాస్త్రీయంగా వినడానికి, ఒక్కోసారి వాళ్ళకి ఉన్న మేధస్సు కంటే లేదా ఉన్న తెలివితేటల కంటే అనూహ్యమైన స్థితికి వెళ్ళిపోతుంటారండి కొంతమంది. అది దాన్ని మనం వాడుక భాషలో అదృష్టం అంటుంటాం. ఒక్కోసారి కాకతాళీయంగా ఇలా జరుగుతుంటారు. అలా అతను నిజానికి ఏం చేస్తాడు నాకు తెలియదు, కానీ అనూహ్యంగా పైకి వెళ్ళిపోయాడంట, చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయారు. ఆ దాంతో ఆయనకి ఏ కన్ను మెన్ను తెలియక తానే దైవము, నేనే దేవుడు, నేనే దైవ స్వరూపుణ్ణి, నేనే దేవుడికి ఇక్కడ ప్రతిరూపం అన్నంత స్థితికి వెళ్ళిపోయారండి. ఇది ఒక మానసిక రుగ్మత అండి. ఎవరైనా, ఆయన కాదు, నేను కూడా నేనే గొప్పవాడిని, నా కాళ్ళకు అందరూ మొక్కండి అంటే నేను ఏదో మానసికంగా బాగలేనంటే. కొంతమంది ఇప్పుడు రాజకీయాల్లో కూడా అలా ఉంటుంటారు, నాకు మించిన వాడు లేదు, అది ఓడిపోయే వరకు అలా అంటుంటారు. ఓడిపోయిన జ్ఞానోదయం అవుతుంది, అది వేరనుకోండి. అంటే ఆయన అనూహ్యంగా అనుకోని విధంగా వచ్చిన ఆ గొప్ప స్థితికి తబ్బిబ్బైపోయి కొంత మానసిక దుర్బలుడుగా మారిపోయి ఉంటాడు అనేది నా ఉద్దేశం అండి. ఎందుకంటే మనం మీకు చూడండి, ఒక స్థాయి దాటిన సౌండ్ వింటే చెవులు పోతాయి, ఒక స్థాయి దాటిన కిరణాలు చూస్తే కళ్ళు పోతాయి. అర్థమైంది కదండి. అవును. ఒక స్థాయి దాటి ఎక్కువ తింటే మోషన్స్ అవుతాయి, విరేచనాలు అవుతాయి. అలాగే మనిషి తన శక్తికి మించి అదృష్టాన్ని ఆకట్టుకుంటే లేదా అదృష్టం వరిస్తే ఇలా తిక్కోడైపోతాడు అనేది ఈయన చూస్తే అర్థం అవుతుంది. ఇలా వాళ్ళు చాలా మంది ఉన్నారు, అంటే మనం అందరినీ విమర్శలు చేయడానికి లేదు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు చరిత్రలో చూస్తే. కాబట్టి అతన్ని వరించిన అదృష్టం మతి చెల్లించేలాగా చేసిందండి. యా, డెఫినెట్ గా సార్. ఎందుకంటే నిజంగా ఒకసారి ఒక స్థాయిలోకి వెళ్ళినాక ఆ స్థాయి పడిపోతే వాళ్ళు కొంచెం మెంటల్ గా డీస్టెబిలైజ్ అవుతారు. అది మనం కేఏ పాల్ గారి దాంట్లో మాత్రం చాలా క్లియర్ గా చూడొచ్చు. కాకపోతే ఏంటంటే ఆయన ఎప్పటికప్పుడు కూడా జనాల్లోకి వచ్చేసి ఆయన చేసుకునే హైప్ కానీ ఆయన చేసే హడావిడి కానీ మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉంటది.
కానీ రేపొద్దున 2024 ఎలక్షన్స్ లో మరి ఆయన మళ్ళీ ఎటు పక్క నుంచి ఉంటారు? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ చంద్రబాబు అంటారు, లేకపోతే ఆ, మన పవన్ కళ్యాణ్ గారు అంటారో ఏముంటారో చూద్దాం సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్ సార్.